హాయ్ ఫ్రెండ్స్, బాగుంటాయి టమాటాలు. చిన్న చిన్న టమాటాలు, బుజ్జి టమాటాలు చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు నచ్చింది ఫ్రెండ్స్, చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చింది, మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి. ఇది మార్కెట్కి వెళ్ళాను ఫ్రెండ్స్, కూరగాయలు ఏమి లేవు అని మార్కెట్కి వెళ్ళాను. కూరగాయలు తీసుకొద్దామని వెళ్తే అక్కడ ఉన్నాయి. ఇవి ఎక్కువ శాతం ఫారెన్ వాళ్ళు వండుకుంటూ ఉంటారు. ఈ చిన్న కాయలతోటి మనకు దొరకవు, చాలా కష్టం. వాళ్ళు పండించుకుంటారు. మనకి లావు లావు కాయలు, మన నాటుకాయలు, మన కాయలు వేరే ఉంటాయి. కానీ నాకు ఈ చూడంగానే నాకు తీసుకోవాలనిపించింది. ఫారెన్ వాళ్ళు గుర్తొచ్చారు, తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు కూర రెడీ చేయబోతున్నాను. దీని ద్వారా కోడిగుడ్డు టమాటా వండబోతున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దంటే నా స్టైల్లో నేను వండుతున్నాను, మీ స్టైల్లో మీరు వండుతారు. కానీ బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది. మీకు ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ మీరు కూరని. చిన్నపిల్లలు ఉంటారు కదా, కాలేజీ పోయేవాళ్ళు, వీళ్ళల్లో తల్లిదండ్రులు ముద్దు చేసి వంట సరిగా రాని వాళ్ళు, వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈజీగా వండుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా వండవచ్చు, నీట్గా వండుకోవచ్చు. దాని ప్రాసెస్ అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఏం లేదు, ఒక సెల్ తప్ప ఏం లేదు. స్టాండ్ ఉంటే మొత్తం ప్రాసెస్ అంతా నీట్గా చూపించేదాన్ని. స్టాండ్కి సెల్ అమర్చి. కానీ ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ కొనుక్కోవాలని. కొంచెం బడ్జెట్ ప్రాబ్లం, కొనుక్కుంటాను. ఇప్పుడైతే నా దగ్గర పరిస్థితి బాగలేక ఏం కొనలేదు, కొంటాను ఫ్రెండ్స్. మీకు అన్ని ప్రాసెస్ చూపిస్తాను. నేను కూడా వీడియో ముందుకు వస్తాను. అంటే రావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మా వారు అక్కడే జాబ్ చేస్తున్నాడు. ఆయన వల్ల మాకు కొంచెం ఇంట్లో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంట్లో ఖాళీగా ఉంటే ఏమొస్తుందిలే, నేను కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దామని ఓపెన్ చేశాను. మీరు అందరూ నన్ను కూడా కొంచెం మీ ఇంటి ఆడపడుచులాగా నన్ను కూడా ఆదరించండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు కూర వండేది చూపిస్తాను మీకు, ఎలా వండాలి ఏంది. కానీ అందరికీ వచ్చు, కాకపోతే నా స్టైల్లో నేను వండి చూపిస్తాను ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు కట్ చేసాను లావు సైజులో. మళ్ళీ దానికి కోడిగుడ్లు 6 కోడిగుడ్లు తీసుకొచ్చాను. ఇంట్లో 1 కోడిగుడ్డు ఉంది, 7 కోడిగుడ్లు. ఈ 7 కోడిగుడ్లు వేసి వండుతాను. అవి వండినాక మొత్తం మళ్ళీ కూర వీడియో పెడతాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది. దీంట్లో గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. మన చికెన్ కూర వండిద్ది కదా, చికెన్ కూరలాగా అనిపించింది, కమ్మగా ఉండేది, తినాలనిపిస్తే దీంట్లో కొత్తిమీర కరివేపాకు కూడా వేయాలి. అవి కూడా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నా ఛానల్ని. మీరు నా ఛానల్ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నన్ను, ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు ఫాలో అయ్యి మీ ఇంటి ఆడపడుచులాగా నన్ను కూడా ఆదరిస్తే నేను కూడా కొంచెం ముందుకు వెళ్తాను, ఓకేనా ఫ్రెండ్స్. మీకు నచ్చుతాయి, ఎందుకంటే ఈ తెలుగింటి వంటలు కదా, నచ్చుతాయి ఫ్రెండ్స్. అంటే మీకు నచ్చాలని నేను అన్న, కానీ మీ ఆడపడుచులాగా నన్ను కూడా ఆదరించండి. చూడండి, నా లింక్ ఓపెన్ చేయండి, నా ఛానల్ లింకు ఓపెన్ చేసి యాక్సెప్ట్ అంటే నన్ను కూడా మీరు ప్రోత్సాహం చేయండి ఫ్రెండ్స్. మీరు మీ ప్రోత్సాహం గురించి మీరు చేస్తారని ఎదురు చూస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. మీ ఇంటి ఆడపడుచులాగా ఆదరించండి. కానీ బాగుంటాయి ఫ్రెండ్స్ మన వంటలు. కాలేజీ పోయే పిల్లలు, ఇంట్లో తల్లిదండ్రులు ముద్దు చేసే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది సింపుల్గానే ఉంటుంది, హెవీగా ఏమి ఉండదు. పిల్లలు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. కూరలు కూడా టేస్ట్గా ఉంటాయి. వండుకున్నాక మీరు వండుకొని తిని అప్పుడు లైక్ చేయండి. ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్లు చేయట్లేదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్, ప్లీజ్. మీ ప్రోత్సాహం చాలా నాకు అవసరం, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఉంటాను. కూర వండినాక వీడియో పెడతాను. బాయ్.